పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు. ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పినప్పుడు 6 నెలల నేను మొత్తం పేమెంట్ చేస్తా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇవాళ ఎంత దూరం ఏంటంటే చాలామంది విద్యార్థులు మా దగ్గరికి వస్తారు. మేము చదువుకున్నాం, మేము టాపర్లము, మా సర్టిఫికెట్ ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరా అంటే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయలే వాళ్ళకి. చేయని కారణంగా సర్టిఫికెట్లు కావాలంటే మమ్మల్ని ఫీజు కట్టాలన్న. ఇక్కడ ట్విస్ట్ ఉన్నది. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఫీజు అయితే వీళ్ళు కిందకో మీదకో కడతారు, 35,000 ఉన్నది. కానీ కాలేజీల ఫీజు వేరే ఉన్నది. ఈ కాలేజీల ఫీజును నియంత్రించలేరు. ఆ 35,000 ఉన్నటువంటి ఫీజు స్టూడెంట్స్ కట్టి తల్లిదండ్రులు ఏదో తంటాలు పడి తీసుకుపోయేటువంటి అవకాశం ఉండే. కానీ కాలేజీలు ఏమైపోయినాయి, ఇష్టరాజ్యంగా కాలేజీలు